32 మంది ప్రాణత్యాగం సాధించుకున్న స్టీల్ ప్లాంట్ దారుణాతి దారుణంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో ప్రైవేటేషన్ దగ్గరలో ఆలోచన చేయడం దుర్మార్గమైన ఆలోచన. నిన్న పల్లాసిని గారు అంటున్నారు ప్రైవేటేషన్ అవ్వదని. నేను ఒకటే అడుగుతున్నా పల్లాసిని గారిని కానీ పెద్దలందరినీ, ఒక కారుకి టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, పార్ట్స్ అన్ని అమ్మేస్తాను, కానీ కారు అమ్మను అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ చేయను, కానీ డిపార్ట్మెంట్లన్నీ కూడా యూఐ ద్వారా ఇచ్చేస్తాను. అసలు ఈరోజు గాజువాకలో ఉన్న తలసరి ఆదాయం మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ తలసరి ఆదాయం ఉంది గాజువాకలోని. అలాంటి తలసరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? హైయెస్ట్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్, BHP ఇలాంటి సంస్థలు ఉండడం వల్లే రావడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు దుర్మార్గమైన ఆలోచనతో 4,500 మంది కార్మికులు పొట్టగొట్టి, విచిత్రమైన విషయం ఏంటంటే కార్మికుడు భారీ క్యారేజీ కట్టి కంపెనీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గేట్లోకి వెళ్ళేటప్పటికి ఆడికి పంచోవు సడన్ గా ఆపేస్తున్నారు వితౌట్ నోటీస్. ఈ విధంగా చేసిన సంస్థ ఎక్కడా కూడా ఏ ప్రైవేట్ యాజమాన్యం చేయాల. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో కాదు భారతదేశంలో ఇంత దుర్మార్గంగా వర్కర్ను తొలగించడం. అదేవిధంగా దగ్గర 16,000 మంది నిర్వాసితులుంటే 8,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇంకో 2,000 మంది అటు ఇటు అయ్యాడు. మిగిలిన 6,000 మంది పరిస్థితి ఏంటి? ఇప్పుడు 44 డిపార్ట్మెంట్లు ఏదైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని కూడా యూఐ ద్వారా టెండర్ ద్వారా పిలిచారు. ఆ టెండర్లు ఎక్కడా కూడా మెన్షన్ చేయాల. ఏమని? వీటిని ఎక్కడా కూడా మేము ఈ కంటిన్యూగా ఉన్న ఎంప్లాయీస్ ని కంటిన్యూ చేయమని కానీ వర్కర్స్ ని కంటిన్యూ చేయమని ఎక్కడా రాయలేదు. ఎవడైనా కాంట్రాక్టర్ ఏం ఆలోచిస్తాడు? 10,000కి 12,000కి వస్తే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప 30-40 ఇచ్చే కాంట్రాక్ట్ కార్మికులు పెట్టుకోడు. లక్షలాది రూపాయలు ఇచ్చే ఆలోచన వాళ్ళకి ఉండదు. నేను అడుగుతుంది ఒకటే పల్లాసేని గారు, ఏదైతే 2021 జనవరి 12న దీపం పథకం కింద 100% డీఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం చేసిందో దాని CCA ఏదైతే మోడీ గారి అధ్యక్షుడున్న CCA కమిటీ ఏదైతే ఉందో దానిని ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదు? మీరు మొన్న కూడా పార్లమెంట్ లో అడిగితే ఒకటే చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అది 100% డీఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్తున్నారు తప్ప వీళ్ళు చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి, కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలు ఒకటే ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కూటమి ఎంపీలతో, కాబట్టి వీళ్ళు తప్పుకుంటే ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలందరూ కూడా డిజిగ్నేషన్ ఇస్తాము, మీరు అది వెనక్కి తీసుకోపోతే అని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పల్లాసిని గారికి ఇంత మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలని ఎంతసేపు నిర్వాసితుల్ని కాకుండా అందరినీ కూడా ఎంప్లాయీస్ కూడా దుర్మార్గంగా ఈ రోజు CCA అదేవిధంగా HRA అంతెందుకు ఇదివరకు కరెంటు బిల్లు క్వార్టర్స్ లో 60 పైసలు ఉండేది, ఈరోజు 8 రూపాయలు చేశారు. హౌస్ రెంట్లు తీసేశారు. లోన ఒక ఎలాగుందంటే లోన ఎంప్లాయీస్ పరిస్థితి తల తిప్పకూడదు, దుర్మార్గమైన మేనేజ్మెంట్ గా తయారైంది. చాలా వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలా నికృష్టంగా చూస్తున్నారు. ఏదో విధంగా వీళ్ళందరినీ తొలగించాలన్న ఆలోచన ఈ 44 డిపార్ట్మెంట్లు ఈఓఐ ద్వారా ఏదైతే సెప్టెంబర్ 9 డేట్ ఇచ్చారో వాటి ద్వారా అయితే ఎవరిని కూడా ఉండనివ్వరు. తప్పకుండా ఎంపీలందరూ కూడా రాజీనామా చేస్తానని ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం.